హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ కేక్ రెసిపీ చేయబోతున్నానండి. సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లల బర్త్డే ఉన్నా ఎవరి బర్త్డే ఉన్నా మనం కేక్ని బేకరీ నుంచి తెచ్చుకుంటాం కదా. ఈసారి అలా కాకుండా హెల్తీగా ఇంకా హైజెనిక్గా ఇంట్లో ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా ఈజీగా ఒకసారి చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా ఈజీగా చేసేయచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ఒక బౌల్లో 1/2 కప్ వరకు గోరువెచ్చని పాలని తీసుకున్నానండి. ఈ గోరువెచ్చని పాలల్లో 1 టీ స్పూన్ వరకు వినెగర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వినెగర్ లేకపోతే నిమ్మరసాన్నైనా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మీరు పాలు స్కిప్ చేయాలి అనుకుంటే మీరు పాలకు బదులుగా ఒక అరకప్పు వరకు పెరుగును కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా విస్కర్తో కలిపి ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ చేయడానికి ఇలా వదిలేయాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత పాలు అనేవి ఎంత చక్కగా విరిగిపోయావో. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/4 కప్ వరకు రిఫైన్ ఆయిల్ని వేసుకోవాలి. రిఫైన్ ఆయిల్ మాత్రమే యూస్ చేయాలండి. ఆవ నూనె, నువ్వుల నూనె వేయకూడదు. ఇప్పుడు దీనిలో 3/4 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్కి బదులుగా మీరు 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేస్తే మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత దీనిలో 1/4 టీ స్పూన్ వరకు వెనిలా ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది దీనిలో ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీనికి బదులుగా ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా ఫర్దీగా వచ్చినంత వరకు మీడియం స్పీడ్లో బీట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా మీడియం స్పీడ్లో బీట్ చేసుకుంటే సరిపోతుందండి. దానికంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు దీన్ని సూపర్ హెల్తీగా చేయాలి అనుకుంటే మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ రెండు లేకపోతే మీరు దీనికి బదులుగా ఈనోనైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ దీనిలో ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఉంటే మాత్రం వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా స్పాచులాతో స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు పాలైనా వాటర్ అయినా యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి పాలైనా నీళ్ళైనా ఎక్కువ వేసేయొద్దండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మిక్స్ చేసుకోవాలి. అండి, ఇక్కడ చూపించిన విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు దీన్ని ఒక కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కేక్ టిన్ తీసుకున్నాను. దీనిపైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత దీనిపైన పొడి మైదా పిండిని కొంచెం జల్లుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మైదాకి బదులుగా బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు బటర్ పేపర్ అవైలబుల్గా లేదు, అందుకే నేను పొడి మైదా పిండి ఇలా డస్ట్ చేసుకుంటున్నాను. ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇలా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా 2 నుంచి 3 సార్లు కిందకి ట్యాప్ చేసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ అనేది ఆల్రెడీ 10 నిమిషాలకి ప్రీహీట్ చేసి పెట్టానండి. ఉప్పు వేసి ఇలా స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేశాను. ఈ కేక్ టిన్ని కుక్కర్ లోపలికి జాగ్రత్తగా పెట్టి కుక్కర్ రబ్బర్ ఇంకా విజిల్ తీసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను ఒక 35 మినిట్స్ తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ అనేది బేక్ అయిందా లేదా అని. చూడండి, కేక్ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, ఇంకా ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా అని చూడడానికి ఒక టూత్పిక్ని ఈ కేక్ మధ్యలో గుచ్చి చూస్తే క్లీన్గా వచ్చింది అంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది అని అర్థం అండి. టూత్పిక్ గుచ్చి చూస్తున్నాను. టూత్పిక్ అనేది పూర్తిగా క్లీన్గా వచ్చింది కదా, అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. మరి ఇప్పుడు కేక్ టిన్ని జాగ్రత్తగా తీసి బయటికి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమౌల్డ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కేక్ అనేది పర్ఫెక్ట్గా చల్లారింది. ఇప్పుడు ఒక నైఫ్ సహాయంతో ఇలా సైడ్స్కి లూజ్ చేసుకోవాలి.
ఇలా లూజ్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ పైన ఒక ప్లేట్ పెట్టి కేక్ టిన్ని రివర్స్ చేసుకొని కొంచెం ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఇంకా సూపర్ సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంది. ఇప్పుడు ఈ కేక్ని రివర్స్ చేసుకొని 2 లేయర్ల కింద కట్ చేసుకోవాలి. అనేది మీరు మీ ఇష్టానికి తగినట్టు ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కేక్ని కట్ చేయడానికి నైఫ్కి బదులుగా థ్రెడ్ యూస్ చేస్తున్నానండి. ఇలా థ్రెడ్ రౌండ్గా చేసి ఇలా క్రిస్ క్రాస్గా చేసి వెనక్కి లాగితే కేక్ అనేది పర్ఫెక్ట్గా కట్ అవుతుంది. మీరు కనుక బిగినర్ అయితే ఈ మెథడ్ యూస్ చేసి చూడండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా 2 లేయర్స్ కట్ అయ్యాయో. ఇది చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ సిరప్ ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ ఒక టీ కెట్లీలో 3 టేబుల్ స్పూన్ల వరకు పాలు, ఒక 1/4 కప్ వరకు షుగర్, ఇంకా ఒక అరకప్పు వరకు వాటర్ని తీసుకున్నానండి. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిక్స్చర్ అంతా కొంచెం థిక్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే నాకు ఒక 8 మినిట్స్కి ఇలా మిక్స్చర్ అనేది థిక్గా అయింది. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో నేను 1/4 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను జస్ట్ ఒక లేయర్కి మాత్రమే వేస్తాను. ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ స్టిఫ్ పీక్స్గా వచ్చినంత వరకు మీడియం స్పీడ్లో బీట్ చేసుకోవాలి. దీనిలో షుగర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, రెడీమేడ్గా షుగర్ అనేది యాడ్ చేసి ఉంటుంది. మీరు సమ్మర్ సీజన్లో విప్పింగ్ క్రీమ్ చేసినా, ఇంకా వెదర్ కొంచెం హాట్గా ఉన్నా మీరు బౌల్ కింద కొన్ని ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ చేయండి, లేదంటే వేడికి లూజ్ అయిపోతుంది. చూడండి ఒక 5 నిమిషాలు ఇలా మీడియం స్పీడ్లో బీట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో తెలియడానికి ఒకటే ట్రిక్ అండి. బౌల్ ఇలా బోర్లించి చూసినా క్రీమ్ అనేది కిందకి పడకపోతే పర్ఫెక్ట్గా అయిందని అర్థం. ఇప్పుడు ఈ క్రీమ్ రెడీ అయిపోయింది కదా, కేక్ని డెకరేట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నానండి, మీరు దీనికి బదులుగా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్ పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది నేను స్ప్రెడ్ చేస్తున్నాను, కేక్ పెట్టుకున్నప్పుడు అటు ఇటు జరగకుండా ఉండడానికి. ఇప్పుడు నేను ఈ విప్పింగ్ క్రీమ్ పైన కేక్ పై భాగాన్ని కిందకి ఇలా పెడుతున్నాను, ఎందుకంటే పొంగిన భాగం మీదకి పెడితే షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. జస్ట్ షుగర్ సిరప్ కోసం 2 టేబుల్ స్పూన్ల షుగర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని గ్యాస్ పైన మీడియం ఫ్లేమ్లో షుగర్ మెల్ట్ అయినంత వరకు కుక్ చేసుకుంటే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుందండి. షుగర్ సిరప్ కేక్లో వేయడం వల్ల కేక్లో చాలాసేపటి వరకు మాయిశ్చర్ అనేది ఉంటుంది. షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ పైన విప్పింగ్ క్రీమ్తో ఇలా డెకరేట్ చేసుకోవాలి. జస్ట్ ఒక లేయర్ ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ప్యాడల్ నైఫ్తో అయినా స్పాచులాతో అయినా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ మరో లేయర్ని కూడా దీనిపైన జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా మరో లేయర్ని కూడా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా షుగర్ సిరప్తో కొంచెం సోక్ చేసుకోవాలి. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ని దీనిపైన యాడ్ చేసుకొని ఈ స్పూన్తో కేక్ మొత్తం పట్టేలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాక్లెట్ సిరప్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది సెట్ అవ్వడానికి ఒక 5 to 10 మినిట్స్ ఇలాగే వదిలేయాలి. ఇలా సెట్ అయిన తర్వాత హ్యాపీ బర్త్డే అనుకొని ఈ కేక్ మీద విప్పింగ్ క్రీమ్తో రాసుకోవచ్చు. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోతే పాల ప్యాకెట్లో అయినా విప్పింగ్ క్రీమ్ని వేసుకొని రాసుకోవచ్చు. మరి ఈ ఈజీ బర్త్డే కేక్ మీకు ఎలా అనిపించింది? మీరు ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.